ఈసారి 8కి వచ్చారు. ఈసారి కేంద్రంలో కొంచెం క్లిష్టంగానే అధికారంలోకి వచ్చింది మాత్రం కనిపిస్తోంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అబ్కీ బార్ 400 పార్ అన్నది కాకుండా అట్లీస్ట్ 370 కూడా కాకుండా మరి ఒక 6 స్థానాలు కూటమికి మీకు మేజర్గా మీ పార్టీకి భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి లెక్కలు చూస్తే ఈసారి మాత్రం ప్రతిపక్షం గట్టిగా కనిపిస్తోంది. అండ్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా పార్టీ నిర్మాణ దిశగా అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఇప్పటికీ ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందాక చేవెళ్ళ ఎంపీ కూడా మాట్లాడడం జరిగింది. సో ఆయన అంటున్నారు ఖచ్చితంగా ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీ అంటే ఖచ్చితంగా పోటీ ఇస్తుంది. గ్రామీణ స్థాయిలో సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా పోటీ దిగుతా ఉంటూ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ రెండు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు పోటీ ఇస్తుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఢీ కొడతాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, లైవ్లో ఉన్న మిత్రులు ప్రొఫెసర్ శేష్ గారితో సహా నమస్తే. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానము ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికల, అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, లేకపోతే లోకసభ ఎన్నికలు కానివ్వండి, ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగినటువంటి మాట వాస్తవం. ఎవరి స్థాయి ఏంది, ఎవరి పరిస్థితి ఏంది, ఎవరు ప్రజల్లో ఉన్నారు, ఎవరు ప్రజల్లో లేరు అనేటువంటిది స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత మనకు కనపడుతున్నటువంటిది ఏంటంటే, ఒక ప్రభంజనంలాగా వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ 2014 నుంచి వచ్చినటువంటి పార్టీ వల్ల మూలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతున్నట్టు. ఒక్క సీటు కాదు, మన అసెంబ్లీలో 39 సీట్లు వచ్చిన మాట వాస్తవము. ఆ 39 సీట్ల హైదరాబాద్ చుట్టూ 22 స్థానాలు వచ్చినటువంటి దాంట్లో కూడా ఇవాళ వాళ్ళు మరి ఎంత అధ్వాన్నమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేసినటువంటిది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము. ఈ గెలుపు ఓటములు ఎవరికి శాశ్వతం కాదు, ఎవరికి మాది అనేటువంటిది కాదు. మేము ఇవాళ మా పార్టీ వల్ల ఊహించని పరిస్థితి లోపల మీకు తెలిసినటువంటిదే శ్రీకాంత్ గారు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 14% ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కు 39% ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ కు 37, అట్లా సుమారుగా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు 1.7 అట్లా సుమారుగా స్మాల్ డిఫరెన్స్ వచ్చినటువంటి ఓటింగ్ శాతాన్ని మనం చూసాం. ఇప్పుడు ఏం జరిగింది? 5 మాసముల తర్వాత 6 మాసముల తర్వాత లోకసభ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ కు 40%, అంటే ఒక 1% ఎక్కువైంది. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. రెండవది బీఆర్ఎస్ పార్టీ 37% నుంచి 16.6% వచ్చింది. సుమారుగా 21% ఓట్లు తగ్గిపోయినటువంటి పరిస్థితి, కుప్పగూలినటువంటి స్టాక్ మార్కెట్ కుప్పగూలించడం వల్ల ఆ కుప్పగూలినటువంటి పరిస్థితి లాగా కనపడింది. భారతీయ జనతా పార్టీ 14% నుంచి 35%కి 21% పెరగడం జరిగింది. ఏ రాజకీయ పార్టీకైనా ఒక ఎన్నికల్లో 21% పెరగడం అనేటువంటిది, మా గతంలో కూడా 7% నుంచి 14% వచ్చినటువంటి మాట వాస్తవం, డబుల్ పెరిగింది. ఇప్పుడు కూడా 21% మాకు పెరగడం జరిగినటువంటిది. అంటే ప్రజల్లో మోదీ గారి పాలన పట్ల, భారతీయ జనతా పార్టీ విధానాల పట్ల, భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి అభివృద్ధి నమూనా పట్ల, భారతీయ జనతా పార్టీ అనిపిస్తున్నటువంటి సామాజిక లక్ష్యాల రంగాల, పారిశ్రామిక వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి మార్పులను ప్రజలు లేటుగా అయినా పర్వాలేదు స్వీకరించడానికి ముందుకొచ్చినారు అనేటువంటిది మాకున్నటువంటి ఒక స్పష్టత. మాకు ఎందుకంటే జనంలో మేము తిరుగుతున్నాం కాబట్టి అంత పెద్ద విజయం మాకు వస్తుందని మేము అనుకోలేదు. తప్పకుండా విజయాన్ని మేము ఆస్వాదిస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు అనేటువంటిది మాకు అర్థమైనటువంటిది. రెండవది బీఆర్ఎస్ పార్టీ, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మీరుంటారా, వాళ్ళు ఉంటారా, వీళ్ళు ఉంటారా కాదు. బీఆర్ఎస్ పార్టీ తనకు తానుగా గోతి దవ్వుకున్నది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నది ఏమిటంటే ఆడలేక మధ్యలో ఓడింది అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. మరి మిత్రుడు మాట్లాడినటువంటిది ఏదైతే ఉందో, ఈవీఎంలలో మోసం జరిగింది, అవకతవకలు జరిగినటువంటి మాట వాళ్ళ పార్టీ యొక్క అధికారపూర్వకమైనటువంటి నిర్ణయమా, లేకపోతే మిత్రుడు ఇక్కడ టీవీలో మాట్లాడుతున్నాడా, ఈ న్యూస్ లో మాట్లాడుతున్నాడా అనేటువంటిది కూడా స్పష్టత కావాలి. ఇంతవరకు నేను చూసినంత వరకు ఏ కీలకమైనటువంటి అన్నప్పుడు లే ఇక్కడ మాట్లాడడం అనేటువంటిది ఒక లైవ్ లో మాట్లాడినప్పుడు దానికి ఆధారం ఉండాలా, లేకపోతే వాళ్ళ పాలసీ ఉండాలా, వాళ్ళ పార్టీ భావించి ఉండాలా, తీర్మానం చేసి ఉండాలా, మాట్లాడిన తర్వాత మాట్లాడితే అర్థం ఉంటుంది. ఎవరు అనలే, కాంగ్రెస్ కూడా అనలే ఇంతవరకు ఏది ఈవీఎంలలో మోసం జరిగింది రకరకాలుగా అనేటువంటిది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వాళ్ళ చరిత్ర ముగిసింది. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి యొక్క చరిత్ర ముగిసిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు వచ్చినటువంటి ఓటు శాతము తగ్గిపోయింది అంత పెద్ద ఎత్తున. అసలు ఇవాళ ప్రథమంగా గత 10 ఏళ్ల లోపల లోకసభలో వాళ్ళు ప్రాతినిధ్యం లేదు, మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక అంశం. రెండవది, నేను స్టడీ చేసినంత వరకు ఏంటంటే వాళ్ళకు ఒక 3 స్థానములలో 3 పార్లమెంట్ నియోజకవర్గాలు మాత్రం ద్వితీయ స్థానంలో ఉన్నారు. వాళ్ళకి 6 స్థానాల లోపల డిపాజిట్లు కూడా రాలేదండి. డిపాజిట్ రాని చరిత్ర దానికి స్టార్ట్ అయింది. డిపాజిట్ రాని చరిత్ర, డిపాజిట్ రాలేదు.